చాలామంది సబ్స్క్రైబర్స్ కోట యొక్క చరిత్ర కూడా చెప్పమని అడుగుతున్నారండి. సో అయితే నేను వ్లాగ్స్ చేసేటప్పుడు, వీడియోస్ చేసేటప్పుడు, రికార్డ్ చేసేటప్పుడు మిస్టేక్స్ రావచ్చు. సో ఎందుకంటే నాకు వ్లాగింగ్ కొంచెం కొత్త అండి. సో అందుకే మిస్టేక్స్ రావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ మర్చిపోవచ్చు. సో అందుకే ఏంటంటే నేను చరిత్ర మొత్తం చాలా క్లియర్గా తెలుసుకుని దానికోసం ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తానండి. తప్పకుండా దాన్ని వీడియో పోస్ట్ చేస్తాను. చరిత్ర మొత్తం తెలుసుకుని మీకు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో అప్పటి వరకు మన వీడియోస్ చూస్తూనే ఉండండి. కోట యొక్క వీడియోస్ చాలా బాగుంటాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, మనం ఎక్కడి నుంచి ముందుకు వెళ్దామండి. ఎంట్రన్స్ కాడ నుంచి. సో చూసారు కదా ఎలా ఉంది, బాగుంది కదా. వాళ్ళ స్ట్రక్చర్ చూసారు కదా, స్టోన్ స్ట్రక్చర్ ఎలా ఉందో, మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. ముందుకు వెళ్ళిపోతాం, చాలా స్పీడ్గా వెళ్దామండి. ఎందుకంటే రికార్డింగ్ టైం చాలా ఎక్కువ పట్టేస్తుంది, అలాగే ఛార్జింగ్ కూడా దిగిపోతుంది అన్నమాట. మనం కొంచెం కొంచెం ముందుకెళ్ళి మన ఛానల్ని డెవలప్ చేసుకుంటే ఇంకా రాబోయే వీడియోస్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఎక్విప్మెంట్ లేదు నా దగ్గర. సో ఎక్విప్మెంట్ ఉంటే చాలా బాగా రికార్డ్ చేస్తాను అన్నమాట. ఇంకనే సో ఒక మంచి మైక్ లేదు, మంచి ఫోన్ లేదు, మంచి ట్రైపాడ్ లేదు, గింబల్ లేదు. సో ఇవన్నీ కొనుక్కోవాలంటే మన ఛానల్ ముందుకెళ్ళాలి. మీ యొక్క ఆశీస్సులతో ప్రేక్షకులే మా దేవుళ్ళు అన్నమాట. వావ్ వావ్, ఎక్స్ట్రాడినరీగా ఉందండి కొండ అయితే మాత్రం. బాగుంది కదా, సూపర్ సూపర్. ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. చాలా స్పీడ్గా మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఎందుకంటే మనకు టైం లేదు. చాలా స్పీడ్గా వెళ్దాం. స్పీడ్గా అంటే స్పీడ్గా కాదు, తప్పకుండా మీకు మొత్తం అన్ని చూపిస్తానండి, చాలా క్లియర్గా చూపిస్తాను. కాకపోతే నేను కొంచెం ఫాస్ట్ పెంచుకుంటాను అన్నమాట. సో ఇక్కడేదో బ్యాక్ సైడ్ కొంచెం ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది, ఇది కూడా చాలా బాగుంది, మీకు చూపిస్తానండి, చూడండి. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళే టైంలో పక్కన ఏదో చిన్న వ్యూ పాయింట్ కనిపించింది. సో మీకు అది కూడా చూపిస్తాను, రండి. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇలా లెఫ్ట్కి తిరిగి మనం వెళ్ళాలన్నమాట. లెఫ్ట్కి తిరిగి వెళితే ఇదిగో ఇలాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది అన్నమాట. చూసారా కోటని ఎలా డిజైన్ చేశారో, మామూలుగా లేదు కదా. మొత్తం శిథిలావస్థకు చేరుకుందండి. దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయకూడదు, ఎందుకంటే రీకన్స్ట్రక్షన్ చేస్తే దీని యొక్క క్వాలిటీ పడిపోద్ది అన్నమాట, ఆర్టిఫిషియల్ అయిపోతుంది అన్నమాట. అందుకే దీన్ని వీలైనంత వరకు బాగా చూసుకోవాలంతే. కోటని ఉన్నదానికి ఏమీ డ్యామేజ్లు జరగకుండా చూసుకుంటే సరిపోద్ది అన్నమాట. చూసారా ఎలా ఉందో. సో ప్రతి దిక్కున ద్వారాలు ఉన్నాయండి. అది వ్యూ పాయింట్ ద్వారాలు అనుకుంటాను అవి. అది రక్షణాత్మకమైన ఫోర్ట్ కదండి ఇది. శత్రువులు ఎవరు దాడి చేయకుండా కన్స్ట్రక్ట్ చేసిందన్నమాట. చూసారు కదా, ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్దామండి మనం. వావ్ వావ్, సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఎలా ఉంది, హైలైట్ కదా, చాలా సూపర్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ పాయింట్. సో వెనక్కి వెళ్ళిపోదామండి. మనం ముందుకు వెళ్ళకూడదు, ముందుకు వెళ్తే మన పని అయిపోద్ది అన్నమాట. చాలా రిస్క్ అండి బాబు. సో ఇదిగో చూసారు కదా, ఇది చాలా వెరైటీగా ఉందండి ఈ బొక్క. కాకపోతే దీనికి ఓపెన్గా లేదన్నమాట. ఏంటండి ఈ క్రియేటివిటీ, వామో, ఈ క్రియేటివిటీ చూస్తే వాళ్ళ యొక్క క్రియేటివిటీ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారా అని చాలా డిఫరెంట్గా ఉంది కదా, వామో. సో ఇదిగో బయటకు వస్తాం. అలాగే ఇది కూడా చాలా వెరైటీగా ఉంది. ఒక్కో పక్క ఒక్కో మంచి వెరైటీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే ఈ పైన స్టోన్స్ ఉన్నాయండి. ఈ స్టోన్స్ పైన కూర్చొని చూడాలన్నమాట, విజిటింగ్ చేయాలన్నమాట. అంటే శత్రువులు ఎవరో రాకుండా విజిట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. సో శత్రువులు ఎవరు రాకుండా చూస్తారని అనుకుంటున్నాను నేను. బాగుంది కదా ఈ స్ట్రక్చర్, హైలైట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది, మామూలుగా లేదు. వెనక్కి వెళ్ళిపోదాం రండి. సో ఇది డిఫరెంట్గా ఉంది, ప్రతిదీ అలాగే చాలా డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడేమో చిన్న కన్నాలు ఉన్నాయి. సో ఈ పైనుంచి చూస్తే ఈ పైన ఒక కన్నం ఉందన్నమాట. వావ్ వావ్, సూపర్ కదా, హైలైట్ అన్నమాట. సో ఇదిగోండి ఈ పైన చూసుకున్నట్లయితే మీరు, సో ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ హైలైట్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది కొండ, సూపర్గా ఉందన్నమాట, హైలైట్గా ఉంది కదా. వావ్ వావ్, వాట్ ఎక్స్ట్రాడినరీ, సూపర్ సూపర్. ఫ్రెండ్స్ చూసారా అండి, చూసారా ఎలా ఉందో, పైన ఎలా ఉందో చూసారా, సూపర్గా ఉంది కదా.
వాట్ అయినా ఎక్స్ట్రాడినరీ అండి, మామూలుగా లేదు. చాలా డీసెంట్గా ఉంది, చాలా బాగుంది స్ట్రక్చర్, వాళ్ళ యొక్క స్ట్రక్చర్. ఇది మొత్తం శిథిలావస్థకు వచ్చిందండి. ఈ వ్యూ పాయింట్ చాలా భయంకరంగా ఉంది, మొత్తం పాడైపోయింది అన్నమాట ఈ వ్యూ పాయింట్. వావ్ వావ్, వాట్ అండ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది కదా. సో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఫోర్ట్, అదే గూటి, ఇదిగోండి ఇక్కడ నుంచి మన వ్యూ పాయింట్, ఇది కూడా చాలా బాగుంది. ఆ ఊరు చూసారా ఎలా ఉందో, బాగుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. అనంతపురంలో ఈ ఫోర్ట్ని సందర్శించడం నాకు చాలా మంచి మధుర అనుభూతిని ఇస్తుంది. అదిగో మనం ఇంకా అది పైకి ఎక్కాలండి, అక్కడ ఒక ఎంట్రన్స్ మార్గం ఉంది, ద్వారం ఉంది. సో అది కూడా పైకి ఎక్కి ఈ పైకి ఎక్కాలన్నమాట. ఈ పైకి కనిపిస్తుంది కదా పైకి, ఆ పైకి ఎక్కాలన్నమాట. అసలైన మజా అప్పుడు వస్తుంది అన్నమాట, కిక్కు. సో ఫ్రెండ్స్, అయితే మనం బ్యాక్ వెళ్ళిపోదామండి. ఇవన్నీ చూపించాను కదా మీకు. సో ఇక మనం ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ మన యొక్క జర్నీ స్టార్ట్ చేద్దాం, జర్నీ కంటిన్యూ చేద్దాం. సారీ. సో ఇదిగోండి మనం వెళ్ళిపోతున్నాం, మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మెట్లు దిగేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎలా ఉంది చెప్పాలి, కోట ఎలా ఉంది, బాగుంది కదా, సూపర్గా ఉంది కదా, హైలైట్ కదా. వాల్ కన్స్ట్రక్షన్ చూసారా ఎలా ఉందో, బాగుంది కదా. రండి ముందుకు వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఎందుకంటే మనకి చాలా వాల్యుబుల్ టైం అన్నమాట, వాల్యుబుల్ టైం అంది. ఓమో, ఇక్కడ కూడా చాలా ఏదో ఇక్కడ డ్యామేజ్ అయిపోయిందండి. ఈ ఫోర్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, వర్షాలకే వరదలకే డ్యామేజ్ అయిపోయినట్టుంది. ఈ రక్షణ కూడా అంతా అది కట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, రక్షణ కూడా అంతా కట్ అయిపోయింది. సో అయితే మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఇంకానే చూసారా ఎలా ఉందో వ్యూ పాయింట్, ప్రతిదీ పిన్ టు పిన్ చాలా క్లియర్గా చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎంజాయ్ చేస్తున్నారా లేదా, బాగుంటున్నాయా లేదా నా వీడియోస్? ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలి, ఎలాంటి టైప్ వీడియోస్ కావాలి అని మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను అవి చేయడానికి ట్రై చేస్తానన్నమాట. అందులో సందేహం లేదు. ప్రేక్షకులే మా దేవుళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కదండి వాళ్ళు చూస్తేనే కదా మేము కొంచెం ముందుకెళ్ళేది. వాళ్ళు లేకపోతే ఏం లేదు, చూడకపోతే. అందుకే లైక్ చేయండి. చూసారు ఇక్కడ ప్రధాన ఎంట్రన్స్, అదే ద్వారం ఉంది, ఇక్కడ ఇంకో ద్వారం, అది కూడా దాటుకుని మనం ముందుకు వెళ్దాం అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ముందుకు వెళ్ళిపోదామండి. సో చూసారు కదా ఎంట్రన్స్ ఎలా ఉందో. సో ద్వారాలు చాలా ఉన్నాయండి. మనం ఆల్రెడీ 2-3 ద్వారాలు దాటుకుని వచ్చాం. గుత్తి ఫోర్ట్ యొక్క 2-3 ద్వారాలు దాటుకుని వచ్చాం. ఇదొక ద్వారం, ఎక్కడి నుంచి కూడా మనం పైకి వెళ్ళొచ్చండి. చూసారు కదా ఎలా ఉందో, మామూలుగా లేదు. ద్వారం అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఎక్సలెంట్గా ఉందన్నమాట, బాగుంది కదా. ఇక్కడ నుంచి ఒకసారి మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను రండి. చూసారా గోడ, చూసారా ఎలా ఉందో. సో అదిగో అక్కడి నుంచే వచ్చాం. ఆ పైకి వెళ్ళి మొత్తం అన్నీ చూపించాను మీకు, ఆ వ్యూ పాయింట్స్ అన్నీ మొత్తం చూపించాను. అక్కడి నుంచి మనం అలా పైకి వచ్చామన్నమాట. పైకి వస్తే ఇదిగో కొండ, ఇదిగో కోట యొక్క వాల్ చూసారా ఎలా ఉందో. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది కదా. ఇదొక ఎంట్రన్స్, ఈ లోపలికి మనం వెళ్ళిపోదాం అన్నమాట. లోపల నుంచి మనం ముందుకు వెళ్దాం. వావ్, వాట్ ఎక్స్ట్రాడినరీ, అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి ఈ కోట, రాయి చూడండి, స్టోన్ చూడండి. ఒక్కసారి రండి, ఇక్కడికి వస్తే మీ జన్మ ధన్యం అయిపోద్ది అన్నమాట. నాకు బాగా క్లియర్గా చెప్పడం రావట్లేదు కానీ, ఎక్సలెంట్గా చెప్పడం రావట్లేదు కానీ, వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా క్లీన్గా ఉందండి, క్లియర్గా ఉంది మొత్తం అంతానే, చాలా బాగుంది. సో ఇదిగోండి ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలన్నమాట. ఇదొక ద్వారం. సో చూసారు కదా, ఇదో ద్వారం. సో టర్న్ తిరిగామన్నమాట. టర్న్ తిరిగి మనం బయటకు వెళ్తాం. చూసారా ఆ ఎదరికి వెళ్తాం కదా, ఆ ఎదర ఇంకొక చిన్న ద్వారం ఉంది. అంటే కోటపైకి వెళ్ళే కొలది ఇలాంటి ద్వారాలు తగులుతాయన్నమాట. బాగుంది కదా ద్వారం. ఫ్రెండ్స్ ఇదిగోండి, మనం ఈ ద్వారంలోంచి వచ్చాం బయటికి, అదే లోపలికి వచ్చామన్నమాట. సో ఇదిగో ఈ పక్కన ఇంకో ద్వారం ఉంది. అలా మనం టర్న్ తిరిగి కోటపైకి వెళ్ళడానికి మార్గం అన్నమాట ఇది. బాగుంది కదా. ఆ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. నాకైతే ఎక్స్ట్రాడినరీగా ఉందండి, మామూలుగా లేదు, మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఇప్పుడు కూడా ఇలాంటి కట్టలేరు ఎవరు కూడా, నాకు తెలిసి అంత బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడి నుంచి మనం ఇలా కొండనంతా చూడొచ్చు, కోటను చూడొచ్చు, ఇలాగా మొత్తం చూసారు కదా ఎలా ఉందో, మామూలుగా లేదు. ఇదంతా కోట అండి, పైన అంతా స్టోన్ అన్నమాట. ఇదంతా స్టోన్ అన్నమాట. చూసారు కదా
సో ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. సో అక్కడ కూడా ఏముంటుందో చూద్దామండి. బాగుంది కదా. ఇగో ఇక్కడి నుంచి మనం మొత్తం వ్యూ పాయింట్ మొత్తం చూడొచ్చు అన్నమాట. కోట మొత్తం చూడొచ్చు. చూసారా ఎలా ఉందో. ఇంకో ఇది ఒక కోట అన్నమాట. అక్కడ చూసారా రక్షణాత్మకమైన వాల్ ఉంది చూసారా. అక్కడ కూడా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే అదిగోండి మొత్తం ఊరు ఇదిగో గుత్తి ఊరు ఇదన్నమాట. వాట్ ఎక్స్ట్రాడినరీ. బాగుంది, నాకు చాలా నచ్చింది. సో ముందుకెళ్ళి ఆ ఎదర కూడా ఏముందో మనం చూద్దాం రండి. ఫ్రెండ్స్ చూసారు కదా వ్యూ ఎలా ఉందో, ఈ పాయింట్ ఎలా ఉందో చూసారు కదా. చాలా బాగుంది కదా, నాకు నచ్చిందండి, చాలా బాగుంది. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. తప్పకుండా మన వీడియోస్ని విజిట్ చేయండి. సో ఆ ఎదర ఉన్న చిన్న వ్యూ పాయింట్ ఉంది, అది కూడా చూసేసి వెనక్కి వెళ్దాం. అదే మీకు వెనకాల కనిపిస్తున్న ద్వారంలోంచి ముందుకెళ్ళి కోటపైకి వెళ్దాం. కోటపైన ఇంకా చాలా చూడడానికి చాలా మంచి మంచి ఉన్నాయంట. సో అవి కూడా చూపిస్తాను అన్నమాట మీకు. రండి ముందుకు వెళ్దాం.